ఆచి చికెన్ మసాలా. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు 20 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీలు, మరికొన్ని జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏపీ వ్యాప్తంగా ఏ విధంగా అయితే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో మనం ఇప్పుడే చూసాం. అయితే ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందనే డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రామచంద్ర అందుబాటులో ఉన్నారు. రామచంద్ర, విజయవాడ, గుంటూరులో ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం, ప్రతి ఏడాది ఎండల తీవ్రత అధికంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటికి వెళ్లొద్దని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ రోజు ఎంతవరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ రత్న. ఆంధ్రప్రదేశ్ లో ఎండలు నిజంగానే మండిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 జిల్లాల్లో ఇవాళ సగటున 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పి కూడా తెలుస్తుంది. ఇప్పుడు నిన్నటి వరకు కూడా ఈ నేపథ్యంలో ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారబోతుంది. ప్రకాశం, అలాగే పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, పోలవరం, అల్లూరి సీతారామరాజు, మార్కాపురం ఈ జిల్లాలలో రాబోయే కొన్ని గంటల్లో లేదా రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో కూడా 43 నుంచి 45 డిగ్రీల వరకు ఎండలు దంచి కొట్టబోతున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ ఎక్కడ 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం లేదని పరిస్థితి చూస్తే తెలుస్తుంది. ఈ తీవ్రమైనటువంటి వడగాల్పుల ప్రభావం వల్ల ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో కూడా జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం 10 నుండి 11 గంటలకే రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తూ వెలవెలబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి కూడా చెప్తున్నారు అధికారులు. అలాగే వడదెబ్బ బారిన పడకుండా ఉండడానికి విపత్తుల నిర్వహణ సంస్థ కూడా విజ్ఞప్తులు చేస్తూ ఉంది. అయితే విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రజలకు అత్యంత కీలకమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరం అయితే తప్ప ఎవరు ప్రయాణాలు చేయవద్దని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు అసలు బయటకు రాకపోవటమే మంచిదని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా గొడుగు, టోపీలు వాడాలని, వదులుగా ఉన్నటువంటి కాటన్ వస్త్రాలు ధరించాలని కూడా సూచిస్తున్నారు. దాహంగా లేకపోయినా సరే ఎక్కువగా నిరంతరం నీళ్లు తాగుతూ ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే ఓఆర్ఎస్ లిక్విడ్స్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం లాంటివి కూడా తీసుకోవడం ద్వారా వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చని వైద్యులు, అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అలాగే రైతులు, కూలీలు కూడా ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో పనులు ముగించుకోవాలని చెప్తున్నారు. మధ్యాహ్న వేళల్లో ఎండలో ఉండొద్దని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉన్నందున ప్రజలకు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి ఈ నిన్న రాత్రి నుంచి
రాయలసీమలో కడప జిల్లా అలాగే కొన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచి కూడా కొంచెం ఒక మోస్తరు వర్షం అయితే చిరుజల్లులు రాలాయి, అలా ఒక మోస్తరు వర్షం కూడా కురుస్తుంది. దీంతో కొంచెం ఉపశమనం రాత్రి వరకు లభించిందని చెప్పుకోవచ్చు రాయలసీమలోని కొన్ని జిల్లాలలో. అయితే ఇవాళ ఆ వర్షం వల్ల మరింత ఉక్కపోత అలాగే ఎండ ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. మరి ఆ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఎండ తీవ్రత కావచ్చు, ఉక్కపోత కావచ్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెప్పి కూడా జాగ్రత్తలు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ. సో ఇదే విషయం గురించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి చంద్రశేఖర్ కూడా అందుబాటులో ఉన్నారు వైజాగ్ నుంచి. చంద్రశేఖర్, వైజాగ్ వ్యాప్తంగా ఎంతవరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ఏ ప్రాంతాలకు అలర్ట్స్ జారీ చేస్తున్నారు? ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఎటువంటి ప్రయాణాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. ఇక ఈ రోజు 20 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలియజేయడం జరిగింది. వైజాగ్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంతవరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? అక్కడ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఎంతవరకు ఉష్ణోగ్రతలు ఈ రోజు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు? అండ్ ఎటువంటి ప్రాంతాలకు అలర్ట్స్ జారీ చేస్తున్నారు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు? గుడ్ మార్నింగ్ రత్నం. చూసుకుంటే ఏపీలో ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా బాణుడు తన విశ్వరూపాన్ని అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు ఉత్తరాంధ్రలో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే పలు ప్రాంతాలకి రెడ్ అలర్ట్ తో ఎల్లో అలర్ట్ తో పాటు పలు ప్రాంతాలకి రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 28 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో దాదాపు 204 మండలాలు కూడా 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కోనసీమ, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో దాదాపు 43 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. చూసుకుంటే ఏదైతే మే మొదటి వారం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎండలైతే మండిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. బాణుడు మధ్య మధ్యనకు వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలోనే పూర్తిగా కూడా పెద్ద ఎత్తున బాణుడికి సంబంధించినటువంటి ఎండల కారణంగా కూడా ప్రజలు ఎవరు బయటకు రాలేనటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే బయటకు రావాలంటేనే బ్రీతిల్లిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎండ తీవ్రతతో పాటు మరోవైపు వడగాలు, ఈ వడగాళ్ళ ప్రభావంతో కూడా ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ నీడ కనపడితే అక్కడే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రానున్న మరొక 4 రోజుల పాటు కూడా ఇటువంటి ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ విపత్తుల శాఖ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఇటు ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎక్కువగా కూడా ఎండ తీవ్రత కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలంతా కూడా చెట్టు పుట్టన వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఎండ తీవ్రత కారణంగా దాదాపు
20 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల చొప్పున కూడా ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఎండతో పాటు తీవ్ర వడగాళ్లు, అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ప్రభావం చూపేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు ఇటు పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలో 45 నుంచి 47 డిగ్రీలు ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 2024, 2025తో పోల్చుకుంటే 2026లో ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. 2024లో దాదాపు 45 డిగ్రీల వరకు ఉన్నటువంటి ఎండలు ఈ 2026 ఈ ఏడాదితో పోల్చుకుంటే దాదాపు మరో 2 డిగ్రీలు అంటే 47 డిగ్రీలకి అయితే చేరుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఎండ ప్రాంతంలో బయటకు వచ్చేటటువంటి వారంతా కూడా వారి చేతిలో గొడుగులతో పాటు త్రాగునీరును కూడా తప్పనిసరిగా తీసుకురావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎండ ప్రభావంతో ఎక్కువగా కూడా వడగాళ్లు వేయడంతో పాటు ఎండ ప్రభావం ఎక్కువగా ప్రజలపైన చూపేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బయటికి వెళ్లే సమయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు 45 నుంచి 47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి నేపథ్యంలో కాకినాడ, నెల్లూరు జిల్లాలో దాదాపు ఎక్కువగా ఎండ తీవ్రత ప్రభావం చూపేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే రామగుండం, విజయనగరం ప్రాంతంలో కూడా ఎక్కువగా కూడా ఎండ తీవ్రత ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇవాళ చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాలకు కానీ 18 జిల్లాల్లో 204 మండలాల్లో దాదాపు 43 డిగ్రీల వరకు కూడా ఎండ నమోదయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాలులు కూడా వీచేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గాలిలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉండడంతో దాని ప్రభావం కూడా ఎక్కువగా చూపేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్న కలెక్టరేట్ లో కూడా ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తినా తక్షణమే అధికారులను సంప్రదించాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా ఎండలు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలంతా కూడా బయటకు రావాలంటేనే చాలా అవసరం పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు తీవ్ర వడగాళ్ళు ఎండతో పాటు మరోవైపు ఉక్కపోతలు కూడా ఆ ప్రజలకు పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. రత్నం. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.